హాయ్ మై డియర్ స్టూడెంట్స్, నేను మీ నానాజీ గొన్నాబతిల. ఈరోజు మనం పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో టాప్ 10 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లోని క్వశ్చన్ నెంబర్ 7 అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం మనకి ఇచ్చినటువంటి టాప్ 10 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో కూడా. సో నేను అప్లోడ్ చేసినటువంటి ప్రతి వీడియోను కూడా క్రమం తప్పకుండా ఫాలో అయితే మీకు మ్యాక్సిమం 100% కూడా గుడ్ మార్క్స్ అనేవి అందరికీ రావడం జరుగుతుంది. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ ద ఈక్వేషన్ 2x² + kxy - 6y + 3x² + y + 1 = 0 రిప్రజెంట్ ఏ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్. ఒక పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ రిప్రజెంటేషన్ చేస్తే మనకు కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ కండిషన్. సెకండ్, ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్ అండ్ యాంగిల్ బిట్వీన్ ద స్ట్రైట్ లైన్స్ ఫ్రమ్ ద వాల్యూ ఆఫ్ కే. ఆ కే వాల్యూ వచ్చిన తర్వాత ఆ కే వాల్యూ దగ్గర పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అండ్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, ఫస్ట్ మనం ఒక పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ రిప్రజెంటేషన్ చేయాలంటే ఏ వాల్యూ 0 అవ్వాలి, మనకి డెల్టా వాల్యూ 0 అవ్వాలి. డెల్టా మీన్స్ ఏబిసి ప్లస్ 2FGH - AF² - BG² - EH² వాల్యూ 0కి ఈక్వల్ చేసినట్లయితే కే వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ కే వాల్యూ దగ్గర పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అండ్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ప్రొసీజర్కి వెళ్దాం. గివెన్ లైన్, గివెన్ పేర్ ఆఫ్ లైన్ అని రాసుకోవచ్చు. 2x² + kxy - 6y² + 3x + y + 1 = 0 దీన్ని మనం ద సెకండ్ డిగ్రీ పేర్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్తో కంపేర్ చేయాలి. కంపేర్ చేస్తే మనకి a = 2 అండ్ 2h = k. దట్ మీన్స్ h = k/2. నెక్స్ట్ b = -6, b = -6, 2g = 3, g = 3/2. నెక్స్ట్ 2f = 1, that means f = 1/2. c = 1, c = 1. Given that delta is equal to 0 because the line represent the pair of straight line kabatti given that delta equal to 0. This implies delta means ABC plus 2FGH minus AF² minus BG² minus CH² is equal to 0. See here A value is 2, A value is 2 and B value is -6 and C value is 1 plus 2 into F value 1/2, G value 3/2 and H value k/2 minus A value 2 into F value 1/2 whole square minus B value minus into minus plus 6, G value 3/2 whole square minus C value 1 into H value k/2 whole square is equal to 0. Just value in formula substitute చేస్తాం. This implies 2 6 are -12 into 1 -12 plus 2 into 1 2 into 3 6 into k 6k by 2 2s are 4 4 2s are 8 మైనస్ ఇక్కడ మనం డైరెక్ట్ క్యాన్సిల్ చేయాలని చూడండి, ఇంకా సింపుల్ అవుతుంది. 2 2 క్యాన్సిల్, 3 into k 3k, 2 into 2 4 minus 1 square is 1, 1/2 whole square is 1/4, so 2 into 1 2/4 plus ఇక్కడ మనం 3² అంటే 9, 3² అంటే 9, 9 6 54, 4/4 minus k/2 whole square means k²/4, k²/4 is equal to 0. Here LCM is 4, LCM is 4, 4 12s are -48,
plus 3k minus 2 plus 54 plus 54 minus k square equal to 0. Whole by 4 ఉంటుంది, ఆ 4 and whole by 4 and this implies minus 48 to minus 2 minus 50 minus 50 లోంచి plus 54 తీసేస్తే మనకి 4 plus 3k minus k square is equal to 0. హోల్ బై 4 అనే టర్మ్ మనకి డివైడ్ చేస్తుంది కాబట్టి ఈజ్ ఈక్వల్ అవుతుంది, ఇంటూ చేస్తుంది. సో ఆర్డర్లో రైట్ చేసుకుంటే మైనస్ కే స్క్వేర్ ప్లస్ 3k ప్లస్ 4 ఈక్వల్ టు 0 మైనస్ కే స్క్వేర్ ప్లస్ మైనస్ కే స్క్వేర్ ప్లస్ 3k ప్లస్ 4 ఈక్వల్ టు 0. సో మైనస్ ఇది మల్టిప్లై చేస్తే కే స్క్వేర్ మైనస్ 3k మైనస్ 4 ఈక్వల్ టు 0. సో మల్టిప్లై చేస్తే మనకి మైనస్ 4 రావాలి, మైనస్ 4 సబ్ట్రాక్ట్ చేసిన 4 1 జార్ 4, 4లోంచి మనం 1 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మైనస్ 3k అంటే కే స్క్వేర్ మైనస్ 4k ప్లస్ k మైనస్ 4 ఈక్వల్ టు 0. సో 2 టర్మ్స్లోంచి k కామన్ చేస్తే k మైనస్ 4 ప్లస్ 1 కామన్ చేస్తే k మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో k మైనస్ 4 అనే టర్మ్ కామన్ చేసినట్లయితే k ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో 2 టర్మ్స్ని 0కి ఈక్వల్ చేస్తే k ఈజ్ ఈక్వల్ టు 4 ఆర్ k ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. సో k వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసాం. మనకి kకి 2 వాల్యూస్ వచ్చాయి, k ఈజ్ ఈక్వల్ టు 4 ఒకటి, k ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. ఈ 2 వాల్యూస్ దగ్గర ఫస్ట్ మనం ఏం చేసాం, ఇక్కడ వరకు మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్లయితే మనకి ఒక 4 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. 4 or 3 మార్క్స్ వరకు ఇక్కడ వరకు ప్రాసెస్ అవుతాయి. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి, యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి k వాల్యూస్ దగ్గర. ఓకేనా? నెక్స్ట్ అరేంజ్ చేస్తున్నాను. Case 1. If k is equal to 4, Case 1. If k is equal to 4, then h is equal to k by 2. K means 4. That means 4 by 2. 2 1 jar, 2 2 jar. So k is equal to 4 దగ్గర ఏం ఫైండ్ అవుట్ చేయడం, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ యాంగిల్. సో ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ p of x, y is equal to hf minus bg by ab minus h square, gh minus af by ab minus h square. So substitute above values in this formula. So h value is 2, f value 1 by 2 minus b value 6 minus into minus plus 6, g value 3 by 2 by a value is 2 and b value is minus 6 minus h value 2 whole square, g value is 3 by 2, h value is 2 minus a value 2 into f value 1 by 2 whole by 2 into minus 6 minus 2 whole square. So ఇందులో మన 2 cancel, 1 2 1 jar 2 3 jar, 3 into 3 9 minus 2 into 6, 2 into minus 6 minus 12 minus 2 square is 4, 2 cancel, 3 2 cancel, minus 1 by minus 12 minus 4. సో మనకి 1 plus 9 is 10. 1 plus 9 is 10 by minus 16. 10 by minus 16. 2 by minus 16. 2 by minus 16. 1 plus 9 10. Minus 12 minus 4 minus 16. So cancellation. 2 5 0 2 8 0. 2 1 0 2 8 0. So minus 5 by 8 comma minus 1 by 8.
This is the point of intersection. And angle. So angle formula into cos theta is equal to modulus of a plus b by a minus b whole square plus 4h square root. So cos theta is equal to, here a value is 2 and b value is minus 6. Minus into minus plus 2, b value is minus 6. Minus into minus plus 6 by a value, sorry, plus kadantu, plus into minus minus. So minus 6 modulus b value is 6 by a plus a value is 2. A value is 2. B value minus 6. Minus into minus plus 6 whole square plus 4 into h value 2 whole square square root. So cos theta is equal to 2 minus 6 is minus 4. Modulus of minus 4 means 4. 2 plus 6, 8 square 64 plus 2 square is 4. 4 into 4 is 16 square root. Cos theta is equal to manaki 4 by 80. 4 by 16 5 that means 4 root 5. 4 4 cancel. 1 by root 5. So cos theta is equal to 1 by root 2 అయితే cos inverse 1 by root 5. Cos theta is equal to 1 by root 5. Then theta is equal to cos inverse 1 by root 5. This is point of intersection and angle. ఇక్కడ మన k is equal to 4. Other value అంటే మనకి k is equal to case 2. Second case చూడండి. Case 1. Case 2కి వచ్చేటప్పుడు మనకి if k is equal to minus 1 then h is equal to formula into manaki k by 2. Here k value is minus 1, that being minus 1 by 2. Minus 1 by 2. So point of intersection p of x comma y is equal to hf minus bg by ab minus h square comma gh minus af by ab minus h square. So h value minus 1 by 2, f value 1 by 2, b value minus into minus plus, g value 3 by 2, whole by a value is 2 and b value minus 6, minus h value minus 1 by 2 whole square, comma, g value is 3 by 2, h value is minus 1 by 2, minus a value 2, f value 1 by 2, whole by 2 into minus 6 minus of minus 1 by 2 whole square. So minus into minus plus. So minus into plus minus. 1 by 2 into 2 is 4. So plus 3 6 are 18 by 2 whole by minus 12 minus 1 by 2. Sorry, minus 1 by 4. I'll say minus 3 by 4 minus 2 by 2 minus 2 by 2 2 by 2 whole by minus 12 minus 1 by 4. So LCM apply just 4 minus 1 2 8s are 36 by 4 comma 4 is a minus 48 minus 1 by 4 4 4 cancel comma minus 3 minus 2 develop 2 now 4 by 4 whole by minus 48 minus 1 by 4 4 4 cancel. $36 లోంచి minus 1 subtract చేస్తే 35 minus 48 minus 1 minus 49 comma minus 3 minus 4 minus 7 minus 7 by minus 49. So 5 table loni 7 table 7 5 0 7 7 0 7 1 0 7 7 0 minus minus cancel. So minus 5 by 7 comma
1/7. This is the point of intersection. Point of intersection. Next angle formula. Cos theta is equal to modulus of a plus b by a minus b whole square plus 4h square square root. Cos theta is equal to a value is 2, b value minus 6 by 2 plus 6 whole square plus 4 into h value minus 1 by 2 whole square square root. Cos theta is equal to modulus of minus 4 by 2 plus 6 64 plus 4 into 1 by 4 4 cancel root. Cos theta is equal to 4 by 64 plus 1 root 65. So theta is equal to cos inverse 4 by root 65. This is problem number 7. So problem number 7 దగ్గర మనకి కేక్ 2 వాల్యూస్ వస్తాయి. 2 వాల్యూస్ దగ్గర మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి, యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.